హాయ్ హలో వన్ మోర్ బ్లాగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను స్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు బబ్లు స్రవంతి బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ హ్యాపీ సండే. ఈరోజు పొద్దున్నే నేనైతే టీ పెట్టేసి హాయిగా టీ తాగేశాను. ఒక వ్లాగ్ చేద్దాం అన్నట్టుగా చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఇక ఈరోజు కుదిరింది అన్నట్టుగా నేనైతే పొద్దున్నే స్టార్ట్ చేశాను. బట్ అది వాయిస్ క్లారిటీగా లేదు, చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. అందుకే మళ్ళీ ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఏంటంటే నేను కిచెన్కి సంబంధించింది కొన్ని ఐటమ్స్ అనేవి తీసుకున్నాను ఆన్లైన్లో. సో అవి ఏంటి అనేది మీకు చూపిద్దామన్నట్టుగా ఈ వ్లాగ్ అనేది చేస్తున్నా. ఇవి 2 కేజీస్ వరకు మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు అన్నట్టు. మామూలుగా ఏంటి అంటే గోధుమ పిండి అయినా, ఇంకా వీటికి సంబంధించిన సజ్జలైన, రాగులు ఇవి ఎక్కువ తీసుకుంటే మాత్రం నేను ఇందులో స్టోర్ చేద్దాం అన్నట్టుగా ఒక 2 కేజీస్ బాక్స్ ఉండాలన్నట్టుగా అయితే తీసుకున్నా. ఇక అవి ప్యాక్ ఆఫ్ 6 వచ్చాయండి. కాస్ట్ కూడా తక్కువ పడ్డది. ఇవి చూపించేవి మామూలుగా పర్పుల్ కలర్ వచ్చిన క్యాప్ వచ్చింది. గ్లాస్ టైపు చూడండి, ఇది ఇలా వచ్చింది, చాలా బాగుంది. కానీ ఇది ప్లాస్టిక్. ఇది 600 ml ఉందన్నట్టు. ఇక చిన్నగా ఏదైనా 1/2 kg అలా తీసుకుంటే ఇందులో స్టోర్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇవి కూడా ప్యాక్ ఆఫ్ 6 వచ్చాయి. చూడడానికి గ్లాస్ కంటైనర్స్ లాగా కనిపిస్తాయి అన్నట్టు, కాకపోతే ఇది ప్లాస్టిక్. లుకింగ్ చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉంది. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇవి ప్యాక్ ఆఫ్ 12 వచ్చాయండి. సేమ్ క్వాలిటీ, చూడడానికి బాగుంటుంది. 1 kg దాకా ఇందులో మనము ఏదైనా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. లైక్ షుగర్ అయినా, దాల్స్ అయినా, ఏదైనా కూడా పెట్టుకోవచ్చు. ఒక 12 వచ్చాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ ఇది నేను రైస్ వేయడానికి అన్నట్టుగా తీసుకున్నాను. ఇది ఒక బాక్స్, మామూలుగా 5.5 kgs వరకు రైస్ ఇందులో పడుతుంది. చూడడానికి చిన్నగా కనిపిస్తుంది కదా, మనం లైవ్గా చూస్తే ఓకే పర్లేదు, బాగా పెద్దగా ఉంటుంది. 5 kgs దాకా రైస్ అయితే ఇందులో పట్టాయి అన్నట్టు. ఏంటంటే రైస్ బ్యాగ్ నుంచి తీసి వేయడం కంటే ఇట్లా ఒక బాక్స్ తీసుకొని మనం కావాల్సిన రైస్ ఇందులో వేసి పక్కన పెట్టేసుకొని అట్లా చాలా బాగుంటుంది అన్నట్టుగా అయితే నేను తీసుకున్నాను. ఎందుకంటే తడి చేతి పెట్టడం అట్లా ఇబ్బంది అవుతుంది. అందుకే ఇది ఒక్కటైతే నేను పర్చేజ్ చేశాను. మామూలుగా మనం ఫుల్గా కాకుండా కొంచెం తీసి పక్కన పెట్టుకొని అది యూజ్ చేసుకొని తర్వాత అది వాష్ చేసి మళ్ళీ మనం దాన్ని ఫిల్ చేసుకుంటే అయిపోతుంది అన్నట్టుగా అయితే నేను ఇలా ఇవన్నీ తీసుకున్నాను అన్నట్టు. దీనికి లిడ్ కూడా చాలా బాగా వచ్చింది. మళ్ళీ ప్లాస్టిక్ కూడా చాలా బాగుందండి, క్వాలిటీగా ఉంది. ఇక ఈ ఐటమ్స్ అన్నీ కూడా నేను తీసుకున్నాను కిచెన్కి సంబంధించి. ఇలా ప్యాక్ ఆఫ్ 6 కొన్ని వచ్చాయి. ఇంకా ఆరెంజ్ కలర్ క్యాప్ వచ్చింది, అవి 12 వచ్చాయి. ఇక రైస్కి ఇది ఉన్నట్టు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా వెజిటేబుల్స్ చిన్న కట్ చేసి ఇందులో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటాయి అన్నట్టు. ఇక ఇది ఈరోజు మన వ్లాగ్ అండి. మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై.